శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. అలాగే గురువుగారి యొక్క స్థితి ద్వితీయంలోనూ, శనిగారి యొక్క స్థితి లాభంలోనూ ఉన్న కారణం చేత మేషరాశి వారు ఇంచుమించుగా ఈ సంవత్సర కాలము కూడా అదృష్టవంతులనే చెప్పచ్చు. లాభస్థానంలో గురువుగారు ఉన్నారంటే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అసలు మొండి బాకీలు వసూలైపోతాయి. రావు అనుకున్న డబ్బులన్నీ వస్తాయి. వీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఫలితాలు పొందుతారు. ఎక్కువగా స్వప్రయోజనాలు చాలా బాగుంటాయి. ఇతరులకి మేలు చేసేటటువంటి వ్యవహారాలు కన్నా కూడా స్వప్రయోజనాలు ఏది చేసినా మనకే చాలా బాగా ఉపయోగపడేటట్టుగా చాలా అద్భుతమైన గ్రహస్థితి అన్నమాట అది. అలాగే గురువుగారు ద్వితీయంలో ఉన్నారు అంటే అస్సలు ఇంకా వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. చాలా బాగా బ్రహ్మాండమైన వాక్కు చాలా బాగుంటుంది. సంపదలు బాగా పెరుగుతాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. అలాగే పరువు, ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతాయి. స్థిర చిరాస్తుల కొనుగోలు పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఊహించని విధంగా ఎక్కడికో దూర ప్రయాణాలు పడతాయి. దూర ప్రయాణాలు చేయంగానే అక్కడికి వెళ్తూనే మీరు ఊహించిన దానికన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా ఉండి మీకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. అంత బ్రహ్మాండంగా ఉంది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కూడా షష్ఠ స్థానంలో మీకు ఊహించని విధంగా ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడైతే ఈ తారామండలంలోని గ్రహాలు 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఇక్కడ మేష రాశికి చాలా అనుకూలంగా ఉన్నాయో అత్యధికమైన ఫలాలన్నమాట. 4 గ్రహాలు
రూల్ చేస్తూ ఉంటాయి. అలాంటిది 4 గ్రహాలలో 3 గ్రహాల యొక్క స్థితి, ఉనికి, ఫలితాలు ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత మేషరాశి వారు ఏది చేపట్టినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అనే చెప్పవచ్చు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బావుంటాయి. బంధువర్గ రీత్యా కూడా పూర్తి అనుకూలతలన్నీ ఉండేటటువంటి కాలము. మానసికమైనటువంటి దృఢత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలేంటంటే, ఎవరైతే పోలీస్ ఉద్యోగాలలో దానికి సంబంధించిన ఉద్యోగాలలో ఉన్నారో, అలాంటి వాళ్ళు ఈ శాంతి భద్రతల విషయంలో మటుకు అత్యధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే భూమి తగాదాలు, రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అంత బాగా ఉండదు రియల్ ఎస్టేటు. భూముల యొక్క విలువలు ఇప్పుడే పెరగవు. కానీ భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థాన చలనాల విషయంలో కూడా మీకు ఏదన్నా దూర ప్రాంతాలు పడినా, దగ్గర ప్రాంతాలు పడినా ప్రిఫరెన్స్ ఇవ్వడమే మంచిది. మళ్ళీ మీరు మేము అంత దూరం వెళ్ళాం, ఇంత దూరం వెళ్ళాం అనడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏది జరిగినా మీకు ప్రయోజనకారీతనంగానే ఉంటుంది కాబట్టి, ఈ ప్రయోజనాలు పొందండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగాలొస్తాయి, వ్యాపారాలు బావుంటాయి, స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. ఏదో ఒకటో అరో శుభకార్యాలు జరగడం గాదు. ఖచ్చితంగా శుభకార్యాల యొక్క పరంపర చాలా చాలా మీ మానసిక సంతోషాన్ని వృద్ధి చేస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక విద్యార్థుల విషయానికొస్తే, విద్యార్థులు అంత ఎంత కష్టపడుతూ ఉంటారో అంత ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే స్త్రీల విషయంలో కూడా చాలా మానసికోల్లాసంగా ఉంటుంది. వారాంతంలో మటుకు అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి. వార ప్రారంభం నుంచే చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇప్పుడు అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఇంక్రిమెంట్స్ బావుంటాయి. ఆదాయం పెరగడానికి అది ఉద్యోగస్తులైతే ఇంక్రిమెంటు, వ్యాపారస్తులైతే లాభాలు, మరి చేతి వృత్తుల వారు ఇలాంటి వాళ్ళందరికీ వారందరికీ కూడా తగిన పారితోషికాలు పెంచబడతాయి. వారి కష్టానికి కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇక రాజకీయ నాయకుల విషయంలో చాలా చాలా బావుంటుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఈ రాశి వారందరూ కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతూ శని, కుజుల మధ్య అపార్గళ ఉన్న మీనరాశి కారణం చేత మీకు ఏదైనా ప్రయాణాల విషయంలో గానీ, లేదా మీరు స్థాన చలనం అయ్యి మీరు ఏదైనా నివాస ప్రాంతాన్ని మార్చడమో, లేకపోతే ఉద్యోగ జీవితాన్ని మార్చడమో, ఇలా ఏదైనా చేసేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.